ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకొచ్చినటువంటి అతి వినూత్నమైన కార్యక్రమం P4. ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఏ రాజకీయ నాయకుడు ఏ ముఖ్యమంత్రి తీసుకురానటువంటి ప్రోగ్రాం P4 ప్రోగ్రాం. P4 అనేది పేదరిక నిర్మూలన కోసం తెరపైకి తీసుకొచ్చినటువంటి ప్రోగ్రాం. P4 అంటే ఇంతకుముందు PPP అంటే P3 ఉండేది. ప్రభుత్వము ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటే చాలా రకాలైనటువంటి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ ప్రాజెక్టుల నిర్మాణాలు కానీ ఇతర కార్యక్రమాలన్నీ చేపట్టేవాడు. ఈసారి P4 అంటే దీంట్లో ప్రజలను కూడా యాడ్ చేస్తూ ఒక వినూత్నమైన ప్రోగ్రాంని చంద్రబాబు నాయుడు తెరపైకి తీసుకొచ్చాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే పేదరికాన్ని ఆంధ్రప్రదేశ్లో పేదరికం లేకుండా పూర్తి స్థాయిలో నిర్మూలించాలి. అట్టడుగున ఉన్నటువంటి పేద ప్రజలని ఆర్థికంగా అభివృద్ధి చేసి సమానమైన హోదా కల్పిస్తూ వాళ్ళని కూడా వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచి డెవలప్మెంట్ చేసి అన్ని విధాలుగా ఆదుకోవాలి. దాని ద్వారా పేదరికాన్ని నిర్మూలన చేయాలి అన్నది దాని ప్రధాన ఉద్దేశం. దీనికోసం నాలుగోసారి పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి దీనిని తరచుగా ప్రస్తావించడమే కాకుండా చాలా సమయం దీనికోసం వెచ్చిస్తూ పలు సందర్భాల్లో మాట్లాడుతూ అటు ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇటు వ్యాపారస్తులని పారిశ్రామికవేత్తలని ఒక తాటిపైకి తీసుకొచ్చే కార్యక్రమాలు చాలా వరకు చేపట్టారు. అంటే పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాలని బంగారు కుటుంబాలుగా వాళ్ళని దత్తత తీసుకునే కుటుంబాలని వ్యాపారస్తులని ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని మార్గదర్శకులుగా చెప్పారు. ఈ పేర్లు కూడా చాలా అందంగా ఆకర్షించే విధంగా ఆకర్షణకు లోనయ్యే విధంగా పేర్లు కూడా దానికి నామకరణం చేశారు. అంటే ఈ ప్రోగ్రాంతో పాటు నారా చంద్రబాబు నాయుడు చాలా తాత్వికత కూడుకున్నటువంటి ఉత్తేజభరితులను చేయడానికి ఈ కార్యక్రమంలో వ్యాపారస్తులని ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళని భాగస్వాములు చేయడానికి ఆయన ఒక తాత్విక ధోరణిలో కూడా ఈ మధ్య కాలంలో మాట్లాడుతూ వస్తున్నారు. చాలా సంపాదించుకుంటున్నాము, ఎన్నో వందల కోట్లు వేల కోట్లు సంపాదించుకుంటున్నాము, కానీ ఎంత సంపాదించుకున్నా పోయిన తర్వాత మొత్తం ఇక్కడే వదిలిపెట్టిపోవాలి, మనతోటి ఏమీ రాదు అంటూ చంద్రబాబు అంటే తాత్విక ధోరణిలో ఆయన మాట్లాడుతూ వస్తున్నాడు. బహుశా ఆయన మనసులో మాట కూడా అదే అయ్యి ఉండొచ్చు. ఇంత సాధించాము, పేదరిక నిర్మూలనలో భాగస్వాములైన తర్వాత కలిగే తృప్తి వేరుగా ఉంటుంది. ఎంత సాధించినా కూడా ఈ పేదలకు సహాయం చేయడం ద్వారా వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవడం ద్వారా సహాయం పడితే దానివల్ల కలిగే తృప్తి అంతా ఇంత కాదు, అది చాలా మనసులో అట్లా నిలిచిపోతుంది, సమాజంలో నిలిచిపోతుంది అంటూ చాలా ఇన్స్పిరేషనల్గా మాట్లాడుతూ వస్తున్నారు. అదే క్రమంలో ఇప్పటివరకు 2-3 సార్లు పారిశ్రామికవేత్తలతో సమావేశాలు కూడా ఏర్పాటు చేశారు. ఉండవల్లిలోని తన నివాసంలోనే వాళ్ళకి డిన్నర్ ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలందరినీ ఆహ్వానించారు. అలాగే విజయవాడలో ఒక హోటల్లో ఇదే రకమైనటువంటి మీటింగ్ను కూడా ఏర్పాటు చేశారు. అక్కడికి బడా పారిశ్రామికవేత్తలు ఆర్థికంగా స్థిరపడిన ఆర్థికంగా బలవంతులు తర్వాత విదేశాల్లో స్థిరపడిన వారు అందరినీ ఈ సమావేశాలకు ఆహ్వానించారు. ఈ సమావేశాల్లో ఆయన చెప్తున్నది ఒకటే, పేదరికంలో ఉన్నటువంటి అట్టడుగున ఉన్నటువంటి వారిని ఆదుకోవాలి, ఇది మన బాధ్యతగా తీసుకోవాలి. మనం ఏ గడ్డ మీద నుంచి అయితే మనం పుట్టామో ఆ గడ్డకి మనం ఏదో రకంగా సహాయం చేయాలి, అప్పుడే మన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది, సహాయం చేసామన్న తృప్తి బలంగా ఉంటుంది.
ఇది జీవితంలో చాలా మంచి పేరు తెచ్చిపెడుతుంది అంటూ వాళ్ళందరికీ ఇన్స్పిరేషనల్ స్పీచ్ ఇచ్చారు. ఇంతకుముందు పెట్టుబడులు పెట్టడానికి మిమ్మల్ని సమావేశాలకు పిలిచేవాడిని, కానీ ఇప్పుడు పెట్టుబడులతో పాటు పేదలను కూడా ఆదుకోమని కోరుతున్నాను అంటూ ఆయన ఒక రిక్వెస్ట్ మోడ్లో పారిశ్రామికవేత్తలకి పిలుపునిచ్చారు. ఇది చాలా సెన్సేషనల్ కార్యక్రమమే, చాలా వినూత్నమైన కార్యక్రమమే. ఇంతకుముందు ఎవ్వరూ తీసుకురానటువంటి పెద్ద ప్రోగ్రాం కూడా. దీనివల్ల అంటే ఆయన లక్ష్యం P4 కార్యక్రమంతో 2029 నాటికి ఆంధ్రప్రదేశ్లో పేదరికాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించాలి, అరికట్టాలి, పేదల్ని డెవలప్ చేయాలన్న లక్ష్యం పెట్టుకున్నప్పటికీ అది పూర్తి స్థాయిలో నెరవేరుతుందా, పూర్తి స్థాయిలో అది అమలవుతుందా అన్న విషయం పక్కన పెడితే దీనికి శ్రీకారం చుట్టడం అయితే చాలా మంచి ప్రోగ్రాం అనే పెద్ద చర్చ కూడా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికవేత్తలో జరుగుతుంది. పలు సందర్భాల్లో ఇట్లాంటి మీటింగ్లో సీఎం చంద్రబాబు చెప్తున్నటువంటి ఇన్స్పిరేషనల్ స్పీచ్కి చాలామంది పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపిస్తున్నారు, ముందుకు వస్తున్నారు. పేద కుటుంబాలని దత్తత తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. చాలా కుటుంబాలని దత్తత తీసుకున్నారు కూడా. దాదాపు 1,41,000 మంది మార్గదర్శులు ముందుకొచ్చారు. దాదాపు 13 లక్షల మంది బంగారు కుటుంబాలని దత్తత తీసుకోవడానికి ఆసక్తి చూపించారు. స్వయంగా చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయనే దాదాపు 700కు పైగా కుటుంబాలని ఆయన దత్తత తీసుకున్నారు. అలా మార్గదర్శిగా 10 మందికి అందరికీ నిలిచారు. ఇదే స్ఫూర్తితో ఆ పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు కూడా దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చే పరిస్థితి ఏర్పడిందన్న చర్చ కూడా తెలుగుదేశం పార్టీ వర్గాల్లో వినిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ పేదరిక నిర్మూలన అనేది చాలా మంచి ప్రోగ్రాం, చాలా పెద్ద ప్రోగ్రాం. దీనికి కంకణం కట్టుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలన్న ఆకాంక్ష కూడా ఆ పార్టీలో వ్యక్తమవుతుంది. అధికారులు కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగులు కూడా చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు, ముందుకు రావడానికి, దత్తత తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అంటే వీళ్ళు మార్గదర్శులు పెరిగే కొద్దీ దత్తత కుటుంబాలు కూడా పెరుగుతాయి. దీని ద్వారా పేదరికం కూడా చాలా వరకు తగ్గే అవకాశం ఉందన్న చర్చ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. ఇది P4 ప్రోగ్రాం సక్సెస్ఫుల్గా పూర్తి స్థాయిలో అమలు కావాలని మనం ఆకాంక్షిద్దాం.